ఈ స్టాంపింగ్ విధానంలోకి వచ్చేటప్పుడు ఈ స్టాంపింగ్ విధానంలో మీరు చేస్తున్నటువంటి ఒక పొరపాటు ఇక్కడ పొరపాటు చేయకుండా ఉండడం కోసం దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు రాసుకునేటప్పుడు కండిషనల్ అనే పదాన్ని మాత్రం ఎక్కడ మీరు వాడడానికి వీల్లేదు. కారణం ఏంటంటే అన్కండిషనల్గా రాసుకునేటటువంటి ప్రామిసరీ నోట్లో ఎక్కడైనా కండిషన్ కనుక మీరు అప్లై చేస్తే అది ఇన్వాలిడ్గా మారుతుంది. కారణం ఏదైనా ఒక ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ 3 సంవత్సరాలు ఉండేటప్పుడు మీరు ఆ ప్రామిసరీ నోటు కనుక తిరిగి అమౌంట్ రిటర్న్ చేయడానికి 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నప్పుడు మీరు నాకు ఇన్ని రోజుల్లోని ఇన్ని సంవత్సరాల్లో నేను ఇన్ని రోజుల్లో ఇస్తాను. ఎందుకంటే ప్రింటెడ్ మెటీరియల్లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే దాంట్లో స్పెసిఫిక్గా ఉంటుంది ఎవరు ఇస్తున్నారు, ఎవరికి ఎంత మొత్తంలో ఎంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. కానీ ఈ స్టాంపింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే నేను నా కొడుకు మ్యారేజ్ అయిన తర్వాత, లేకపోతే మా పాప మ్యారేజ్ అయిన తర్వాత, లేకపోతే నాకు అక్కడి నుంచి అంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలాంటి కండిషన్స్ కనుక మీరు పెట్టినట్టయితే అటువంటి కండిషనల్ పెట్టినటువంటి ప్రామిసరీ